వనపర్తి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సి.ఎం. కప్ 2వ ఎడిషన్ క్రీడలకు సంబంధించి శుక్రవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో స్థానిక శాసన సభ్యులు మెగారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురవి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, క్రీడా జ్యోతిని వెలిగించి కొత్త బస్టాండ్ మీదుగా జరిగే ర్యాలీని ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి క్రీడా జ్యోతి పట్టుకొని ఉల్లాసంగా, క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ పరుగెత్తారు. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ నిర్వహణ భాగంగా శివలింగం ఎస్పీ గారు, సునీత గారు, వేదిక పైన ఉన్న అధికారులు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సీఎం కప్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి గ్రామాల్లో అదేవిధంగా ప్రతి అర్బన్ మున్సిపాలిటీలో ఏదైతే టాలెంట్ ఉందో వాళ్ళని వెతికి ఒక స్టేట్ స్థాయికి తీసుకొని వచ్చి తర్వాత జిల్లా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని అథ్లెట్స్ని చేయాలి, వాళ్ళని ప్లేయర్స్ని చేయాలి. మన రాష్ట్రంలోని ఈ స్పోర్ట్స్ యొక్క ఫేస్ మొత్తం మార్చాలనే ఆలోచనతో ఈ సీఎం కప్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మన జిల్లాకి అదృష్టం, మన చైర్మన్ గారు కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ని, సీఎం కప్ని మనం ఇంకా ఒక పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసే అవసరం ఉంది. మన జిల్లాలో ప్రత్యేకంగా హాకీ అకాడమీ ఉంది. మీరు చాలా మంది హాకీ అథ్లెట్స్ ఇక్కడ ఉన్నారు. కబడ్డీకి కూడా మన జిల్లాకి చాలా మంచి పేరు ఉంది. అదేవిధంగా ఫుట్బాల్లో కూడా మనకి పెద్దోళ్ళ ఖేలో ఇండియా క్యాంప్ ఒకటి జరుగుతూ ఉంది. ఈ 2-3 స్పోర్ట్స్లో మనం ప్రీవియస్ సీఎం కప్లో కూడా చాలా సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు వెళ్ళి కూడా వచ్చి ఉన్నాము. ఒక పోటీని, ఒక స్ఫూర్తిని, జీవితంలో మనం ఎదుర్కోవాల్సినటువంటి ఛాలెంజెస్ని, వాటన్నిటినీ నేర్చుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే అది గ్రౌండ్ మాత్రమే. మీరందరూ ఈ వయసులో మీకు ఇది తెలియదు కావచ్చు, కానీ మా వయసుకు వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అప్పుడు కూడా మీకు అనిపించదు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్వాలిటీ, ఈ ఎబిలిటీ ఎలా వచ్చింది అనేది మీకు తెలియదు. మీరు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక పోటీతత్వం, ఒక పాజిటివ్నెస్, ఒక టీం వర్క్, ఒక కోఆర్డినేషన్, టీంలో ఒక కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఓటమి అంటే ఏంటి, ఓటమిలోంచి ఒక గెలుపు ఎలా తీసుకురావచ్చు,
ఎలా మీరు సాధించవచ్చు, ఇలా అనేక రకాలుగా ఒక జీవితానికి కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ మీకు ఓన్లీ గ్రౌండ్ మాత్రమే నేర్పిస్తుంది. గురించి అన్ని చెప్పారు. ఈ గ్రౌండ్ గురించి తెలుసా మీకు? మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి సార్. ఇక్కడనే 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడనే చదువుకొని ఇదే గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడింది. తెలుసా మీకు? తెలియదా? తెలుసా? ఇక్కడనే చదువుకున్నాడు. వనపర్తిలో ఇక్కడనే స్పోర్ట్స్ ఆడి, ఇక్కడనే ఫుట్బాల్ ఆడిండు. అట్లాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుకున్న ఈ కాలేజీ, ఈ గ్రౌండ్, ఈ స్కూల్లో మీరు కూడా ఆడుతున్నందుకు కొంచెం హ్యాపీ ఉందా? లేదు లేదు, మీకు లేదు, ఉందా? ఓకే. ఈ గ్రౌండ్ కి అంతా ప్రాజెక్ట్ ఉంది. ఈ వనపర్తికి సంబంధించిన వనపర్తికి ఇంకొక పేరు ఉంది. వనపర్తితో పాటు వనపర్తిని క్రీడల పర్తి కూడా అంటారు. వనపర్తిలో చాలా మంది పిల్లలు ఇక్కడ చాలా రకరకాల గేమ్స్ లో, చాలా స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో చాలా అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు ముందరికెళ్ళారు. దాంతో కూడా పెట్టేస్తున్నాం. అది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాం. అది కాకుండా 411 సర్వే నెంబర్లో క్రికెట్ కోసం 8 ఎకరాల ల్యాండ్ స్పోర్ట్స్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దాంతో పాటు 5 ఎకరాలు హాకీ టర్ఫ్ కూడా మనం కేటాయించున్నాం. ఇవన్నీ స్పోర్ట్స్ అథారిటీకి ఇవన్నీ ఫైల్స్ అన్ని అక్కడ రెడీ ఉన్నాయి. అవన్నీ స్పోర్ట్స్ చైర్మన్ గారు అక్కడ తొందర మంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా క్లియర్ చేయాల్సిందిగా మీ అందరి తరఫున, మనందరి తరఫున చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ, వారితో పాటు ఈ మనందరం ఇప్పటిదాకా చెప్పినట్లు మనందరం ఒకటి గ్రౌండ్ గురించి మేడం చెప్పింది, క్లాస్ రూమ్ గురించి, గ్రౌండ్ గురించి ఒక్కసారి ఓటర్ అయితే మళ్ళీ ఎట్లా గెలవాలని మనం ఆలోచన చేయాలి. దాంతో పాటు మనకు పడుకున్న లేచిన ఒకటి ర్యాంకులు రావాలి, చదువుతో పాటు ఒకటి స్పోర్ట్స్ అథారిటీ హాకీకి సంబంధించి మీ అందరికీ ఎవరు గుర్తు రావాలి? జ్ఞాన్ చంద్ గారు గుర్తు రావాలి. అవునా? జ్ఞాన్ చంద్ గారు గుర్తు రావాలి. ఆయనను పెట్టుకొని మనం ఆయనను టార్గెట్ పెట్టుకొని ఆయనంత దూరంలో పోవాలని కోరుకున్నాను. దాంతో పాటు ఇక్కడ కూర్చున్న మహిళ మీరు అమ్మాయిలందరూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని ఎంపీడీఓలు ఉన్నాయి, ఎన్ని కలెక్టరేట్లు ఉన్నాయి, అన్నిటికీ సరిపోయే ఆఫీసర్లు కూడా ఇక్కడ నుంచి తయారయ్యేంత శక్తి మీ దగ్గర ఉంది. అది కూడా మీకు టార్గెట్ ఉండాలి, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ చేయాలని ఒక్క చిన్న కథ చెప్పుకోవాలి. గుడ్ మార్నింగ్. ఇంకోసారి గట్టిగా. ఓకే, ఇదంతా స్టేట్ హాకీ ఆడడానికి వచ్చిన వెరీ గుడ్. వన్స్ అగైన్ మీ అందరికి ఆల్ ది బెస్ట్. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, గెలుపోవటంలో ఇందాక ఎస్పీ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. గ్రౌండ్ గురించి కూడా కలెక్టర్ గారు కూడా అదే మాట్లాడారు. గ్రౌండ్స్ గురించి, గ్రౌండ్లో దిగిన తర్వాత గెలుపు ఓటమి ఆ రెండింటికి ఒక కనురెప్ప అంత భేదమే ఉంటుంది. నువ్వు గెలవాలన్నా ఓడాలన్నా ఆ ఒక్క సెకండ్ ఆ నొప్పిని భరించిన వాడు గెలుస్తాడు, ఆ నొప్పిని వదిలేసిన వాడు ఓడిపోతాడు. మీ అందరికి కూడా అదే. గేమ్స్లో కానీ ఆటల్లో చాలా మంది అంటారు, అంటే ఒకప్పుడు